హాయ్ అండి, మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇవాళ నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ సమ్మర్ స్పెషల్ అండి. గ్రీన్ మ్యాంగోస్ బాగా దొరుకుతున్నాయి కదా, వాటితో కొత్తగా మాగాయ పచ్చడి చేసుకుందాం. పద్ధతిలో నేను చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడైతే 3 స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఎర్రగా వేయించుకోవాలి. బాగా వేగాలండి, మాడిపోకూడదు, హైలో పెట్టుకోకూడదు, కొంచెం దగ్గరుండి సిమ్లో వేయించుకోవాలి. మనం వేయించుకునే దానిలోనే ఆ టేస్ట్ అంతా కూడా, ఫ్లేవర్ అంతా కూడా ఇందులోంచే వస్తుందన్నమాట. చూసారా, చిటపటమంటున్నాయి మెంతులు. ఇలా ఒక 2 మినిట్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్గా ఇక్కడ డ్రై ఫ్రై అయిపోయింది అనమాట, డ్రై రోస్ట్ అయిపోయినాయి మెంతులు. ఆ అరోమా అనేది, వాసన అనేది చాలా మంచిగా వస్తుంది. ఆ టైంలోనే మనం ఆఫ్ చేసేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల్ని మిక్సీ జార్లో తీసుకుని బరకగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వరకు తీసుకున్నాను. 1/2 కప్ అల్లం ముక్కలు తీసుకున్నాను అనమాట. వీటిని స్కిన్ తీసి కడిగి ముక్కలుగా చేసుకున్నాను. దీన్ని జస్ట్ ఫ్రై చేస్తున్నాను పచ్చివాసన పోవడానికి. బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాను. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి బరకగా పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, మాగాయకి మనం ఎప్పుడు తీసుకుంటాం కదా, అదే సైజులో ఇక్కడ తీసుకున్నాను. ఇలాగ 2 కప్స్ మామిడికాయ ముక్కలు అన్నమాట. అంటే మీడియం సైజు 2 మామిడికాయలు పడ్డాయి నాకు. అవి తీసుకున్నాక ఒక 1/2 కప్ దాకా మనకి ఇది పడిందండి. 2 కప్పులు మామిడికాయ ముక్కలకి 1/2 కప్పు, పావు కప్పు అల్లం పడింది. వేయించుకుని కచ్చాపిచ్చగా చేసుకున్నాం కదా బరకగా, ఆ మెంతుల పౌడరు, అలాగే ఆ జింజర్ పౌడరు, అల్లం ఏదైతే ఆ జింజర్ పేస్ట్లా చేసుకున్నాం కదా అది, అలాగే ఒక 6 స్పూన్స్ దాకా అప్రాక్సిమేట్లీ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 5-6 స్పూన్స్ దాకా కారం కూడా వేసుకున్నాను, మనం టేస్ట్ తినేదాన్ని బట్టి. అలాగే పచ్చడి అనేటప్పటికి కారం, ఉప్పు అన్నీ సరిపడా ఉండాలండి, లేకపోతే మనకి పచ్చడి టేస్టే రాదు, అలాగే పాడైపోతుంది. ఇక్కడ నేను పప్పు నూనె అంటారు కదండి, అది తీసుకున్నాను. గానుగ నూనె అంటారు కదా, అది తీసుకున్నాను. పల్లి నూనె అయినా తీసుకోవచ్చు, ఈ 2 నూనెల్లో ఏదైనా తీసుకోవచ్చు. కానీ సన్ఫ్లవర్ మీకు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి పచ్చడి కంటే పప్పు నూనె ఫస్ట్ ఆప్షన్. ఇంకా లేదు అనుకుంటే పల్లి ఆయిల్ అనమాట, పీనట్ ఆయిల్, అదైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఆయిల్ వచ్చేసి 2.5 కప్ దాకా పడిందండి నాకు. మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి 2 కప్ మామిడికాయ ముక్కలు, పావు కప్పు అల్లం ముక్కలు తీసుకున్నాం కదా. ఇక్కడ ఆయిల్ వచ్చేసి 2.5 కప్ ఆయిల్ పడింది. కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా వేసాను, మిగతా అది కొంచెం కొంచెం పోసుకొని సరిపడా చూసుకొని వేసుకోవాలన్నమాట. మనకు తెలిసిపోతుంది, సరిపోయిందన్నప్పుడు స్టాప్ చేసేసుకుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం కలుపుకోవాలి. పచ్చడి అనేటప్పటికీ మనకి అందులోని నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్, సాల్ట్ కొంచెం ఎక్కువ పడతాయి. ఇదిగోండి, ఇది బెల్లం, గ్రేట్ చేసిన బెల్లం ఒక 2 స్పూన్స్ దాకా పడింది. ఇది కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు కొంచెం బెల్లం బాగా ఎక్కువ తినేవాళ్ళైతే, తీపిగా కావాలనుకుంటే ఇంకా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇది సరిపోతుంది, అందుకని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక 3-4 డేస్ అలాగే మనం కలిపేసి జాడీలో పెట్టేసుకుందామండి. పెట్టేసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత టేస్ట్ చూస్తే ఇది బాగా ఊరుతుంది. అల్లం కూడా ఆ ఘాటు తగ్గి మామిడికాయ పులుపుతో అసలు కొత్త టేస్ట్ వస్తుంది మీకు. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో ట్రై చేసి చెప్పండి.